మనలో ప్రతి ఒక్కరికి ఓ సక్సెస్ఫుల్ బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని ఎంతో ఎత్తుకు తీసుకువెళ్ళి పేరు ప్రతిష్టలతో పాటు డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటుంది. కానీ సరైన ఇన్ఫర్మేషన్, ఫినాన్షియల్ సపోర్ట్ దొరక్క దాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళకపోతూ ఉంటాం. అలాంటి వారి కోసమే ఈ మనీ ఫ్యాక్టరీ తెలుగు ఛానల్. ఈ ఛానల్లో మీరు సక్సెస్ఫుల్గా బిజినెస్ చేయడానికి కావాల్సిన అన్ని రకాల సమాచారంతో పాటు లోన్స్ వివరాలు, ట్రైనింగ్ వీడియోలు, అలాగే ఎక్స్పర్ట్ సలహాలు కూడా అందిస్తున్నాం. దయచేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉండే పాత వీడియోలని ఒకసారి చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చిన బిజినెస్ కాన్సెప్ట్ ఉంటుంది. మీకు ఏదైనా కొత్త వ్యాపారం చేయాలనిపిస్తే సలహాలు, సూచనల కోసం వీడియో కింద కామెంట్ చేయండి లేదా మెయిల్కు కాంటాక్ట్ అవ్వండి. హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు సరికొత్త బిజినెస్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదే కలబంద జ్యూస్. ఈ అలోవెరా జ్యూస్ ప్లాంట్ ఏ విధంగా మనం స్టార్ట్ చేయాలి, స్మాల్ స్కేల్ యూనిట్గా దీన్ని మనం స్టార్ట్ చేస్తే ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏమిటి, రా మెటీరియల్, మిషనరీ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, మనకి ప్రాఫిట్స్ ఏ విధంగా వస్తాయి, మార్కెటింగ్, ఇవన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కలబంద జ్యూస్ తాగడం వల్ల ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి. సమ్మర్లో అయితే దీనికి చాలా డిమాండ్ ఉంటుంది. మన దేశంలో కూడా చాలామంది ఈ అలోవెరా జ్యూస్ని బాగా ప్రిఫర్ చేస్తున్నారు. తలనొప్పి బాగా తగ్గిస్తుంది, డీటాక్స్గా పనిచేస్తుంది, మలబద్ధకం దూరం చేస్తుంది, ఆకలి పెంచుతుంది, రక్తహీనత తగ్గిస్తుంది, లివర్ ఫంక్షనింగ్కి ఇది చాలా మంచిది. యాంటీవైరల్, యాంటీ ఫంగల్ గుణాలు ఇందులో ఉన్నాయి. ఇక ఇందులో మనం చూసుకున్నట్లయితే కాల్షియం, కాపర్, అలాగే సోడియం, సెలీనియం, మెగ్నీషియం, పొటాషియం, ఇవన్నీ కూడా మనకి ఎన్నో పోషకాలతో ఉంది కలబంద. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకే ఈ కలబంద జ్యూస్ని చాలామంది ఇప్పుడు కొంటూ ఉన్నారు. ముఖ్యంగా బాటిల్స్లో ఈ కలబంద జ్యూస్ అనేది మార్కెట్లోకి వస్తుంది. అనేక పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇప్పటికీ ఈ జ్యూస్ని అయితే తయారు చేస్తున్నాయి. సో స్మాల్ స్కేల్ యూనిట్గా దీన్ని మనం స్టార్ట్ చేసుకోవచ్చు, పెద్ద ప్రాసెస్ యూనిట్గా కూడా మార్చుకోవచ్చు. ఏ విధంగా చేసుకున్నా ప్రాఫిట్స్ అయితే నెంబర్ 1గా వస్తాయి ఈ బిజినెస్లో. మరి ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకి ఎంత ప్లేస్ కావాలనేది ముందు చూద్దాం. చాలా తక్కువగా, అంటే స్మాల్ స్కేల్ యూనిట్గా దీన్ని మనం స్టార్ట్ చేయాలనుకుంటే 100 గజాల నుంచి 1000 లేదా 2000 గజాల వరకు మనం అనుకూలంగా ఉన్నటువంటి ప్లేస్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మనం ఏ ప్రాంతంలో చూసుకోవాలనుకుంటే మనకి విలేజ్ సైడ్ అయినా చూసుకోవచ్చు, లేదంటే మున్సిపల్ అర్బన్ ఏరియాలోనైనా తీసుకోవచ్చు. ఆ ప్లేస్ మనం రెంట్కి తీసుకుంటే కాస్త తక్కువ రెంట్ ఉండే విధంగా ఆ ప్లేస్ని అయితే ఎంచుకోవాలి. ఇక మనకి ట్రేడ్ లైసెన్స్ అయితే తీసుకోవాలి లోకల్ అథారిటీ నుంచి. అలాగే GST నమోదు చేయించుకోవాలి. FSSAI లైసెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఫుడ్కి సంబంధించిన బిజినెస్ కాబట్టి. మీకంటూ ఓ కంపెనీ, అలాగే లోగో రిజిస్ట్రేషన్ కూడా ఉండాలి. ఓ బ్రాండింగ్తో వెళ్తారు కాబట్టి లేబుల్ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవాల్సిందే. సో ఇది ఒక స్మాల్ స్కేల్ యూనిట్గా మనం స్టార్ట్ చేస్తాం కాబట్టి ఫ్యాక్టరీ లైసెన్స్ అనేది లోకల్గా ఉండే అథారిటీ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. 10 రోజుల్లో ఈ లైసెన్స్ అయితే వస్తుంది. సో మీ బిజినెస్కి ఇన్సూరెన్స్ కూడా చేయించుకోవడం ఎంతో ముఖ్యం. ఇక MSMEలో కూడా రిజిస్టర్ అవడం వల్ల చాలా మంచిది. దీనివల్ల మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సో మన దగ్గర మిషనరీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి ఖచ్చితంగా NOC తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బిజినెస్ చేయాలంటే మనకి ఎలాంటి మిషనరీ, రా మెటీరియల్ కావాలనేది చూద్దాం. ముందుగా మనకు కావాల్సింది కన్వేయర్ మిషన్, అలాగే అలోవెరా జ్యూస్ ప్లాంట్ కావాలి. ఇది మనకి 50 లీటర్స్, 100 లీటర్స్, 500 లీటర్స్లో కూడా మనకి ఈ ప్లాంట్ అనేది రావడం జరుగుతుంది. సో మనం దీన్ని ఇండివిజువల్గా తయారు చేయించుకుంటే 1500 నుంచి 2000 లీటర్లకు కూడా మనం తయారు చేయించుకోవచ్చు. మన బిజినెస్ బట్టి ఈ జ్యూస్ ప్లాంట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అలోవెరా ప్రాసెసింగ్ మిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కెపాసిటీ 500 నుంచి 10,000 లీటర్స్ వరకు కూడా ఉంటుంది. అలాగే అలోవెరా ప్రాసెసింగ్ ప్లాంట్స్లో ఆటోమేషన్, అదేవిధంగా సెమీ ఆటోమేటిక్ అనేది కూడా ఉంటుంది. ఈ రెండిట్లో మన ఇన్వెస్ట్మెంట్ బట్టి తీసుకోవాల్సి ఉంటుంది మిషనరీ. అదేవిధంగా అలోవెరా లీఫ్ ఎక్స్ట్రాక్టర్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అది ఈ ఎక్స్ట్రాక్టింగ్ మిషన్ అనేది మనకి కెపాసిటీలో చూసుకుంటే 500 నుంచి 5000 kgs వరకు ఉంటుంది. మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామో, మన ప్రొడక్షన్ ఏంటనే దాన్ని బట్టి ఈ మిషనరీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో మనకి గంటకి 500 kgల నుంచి సుమారు 5000 kgల వరకు ప్రొడక్షన్ అనేది వస్తుంది కాబట్టి మనం చూసుకోవాల్సి ఉంటుంది. మనకి ఎంత సేల్ ఉంటుందో దాన్ని బట్టి మిషన్ అయితే కొనుగోలు చేసుకోవచ్చు. ఇక మనకి అలోవెరా మొక్కలు అయితే తెచ్చుకుంటాం, హోల్సేల్గా దీన్ని మనం తెచ్చుకోవచ్చు. అయితే ఇవి చాలామందికి ఒక అనుమానం, ఇది ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని. సో మనం నేరుగా రైతుల నుంచే ఇవి తీసుకోవాల్సి ఉంటుంది. మనకి కర్ణాటకలో అధికంగా ఉంటుంది, అదేవిధంగా కేరళలో కూడా అధికంగా ఈ పంట అనేది ఉంటుంది. హోల్సేల్గా మనం అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు. తమిళనాడులో కూడా అధికంగా ఇది పండిస్తూ ఉన్నారు, ఒరిస్సాలో కూడా దీన్ని ఎక్కువగా పండిస్తూ ఉన్నారు రైతులు. సో అక్కడి నుంచి మనం హోల్సేల్గా దీన్ని తెచ్చుకోవచ్చు. లేదంటే దీన్నే మనం ఒక ప్లాంట్గా దీన్ని మార్చుకొని మనమే ఈ పంట కూడా వేసుకోవచ్చు. సో మనకి ఎంత ప్రొడక్షన్ అవసరం అవుతుందో దాన్ని బట్టి మనమే దీన్ని పెంచుకోవచ్చు. ఇక మనకి బాటిలింగ్ మిషన్ కావాలి, లేబుల్స్ కావాలి, ఖాళీ బాటిల్స్ కావాలి ప్యాకింగ్ చేయడానికి. 500 ml నుంచి 1 లీటర్, 5 లీటర్ వరకు ఈ బాటిల్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మనకి మిషనరీ అంతా ఎక్కడ దొరుకుతుంది అనేది ఒకసారి చూద్దాం. నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తున్నాను. మీకు ఇక్కడ నేను ఈ మిషనరీ సంబంధించినటువంటి మిషన్స్ అయితే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను, మీరు చూడొచ్చు. ఇక్కడ మిషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో మనకి 5 lakh రూపీస్ నుంచి 24 lakh రూపీస్ వరకు ఈ మిషన్స్ అయితే ఉంటాయి.
సో కెపాసిటీ బట్టి ఈ మిషన్స్ కాస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు అలోవెరా జ్యూస్ ప్లాంట్ అనేది. సో అదేవిధంగా మనకి అలోవెరా ప్రాసెసింగ్ ప్లాంట్స్ లోనే ఆటోమేటిక్ అదేవిధంగా సెమీ ఆటోమేటిక్ కూడా ఉంటుంది. ఇక జ్యూస్ మిషన్ అదేవిధంగా అలోవెరా ఫిల్లింగ్ మిషన్స్ అనేది కూడా ఇక్కడ మార్కెట్లో మీరు చూస్తూ ఉంటారు. సో తక్కువ ఇన్వెస్ట్మెంట్తో పెట్టాలనుకునేటప్పుడు దాదాపు 10 లక్షల రూపాయలకు వచ్చేటటువంటి 3 మిషనరీస్ అయితే తీసుకోవచ్చు. ఈ డిస్క్రిప్షన్ లో మీకు ఈ కంపెనీలకు సంబంధించిన మిషనరీ లింక్స్ అయితే ఇస్తున్నాను. సో నేరుగా వెళ్ళి మాత్రమే వీటిని మీరు చూసి దాన్ని బట్టి వీటిని తీసుకోవడం చాలా బెటర్. ఇక ఈ బిజినెస్ చేయాలంటే ప్రాసెస్ అనేది చాలా ముఖ్యం. మరి ఈ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా మనం ఈ అలోవెరా లీవ్స్ని అయితే బాగా శుభ్రపరచుకుంటాం. ఎలాంటి మచ్చలు లేకుండా అదేవిధంగా క్వాలిటీగా ఉండేటటువంటివి మాత్రమే తీసుకుంటాం. ఎల్లో కలర్ వచ్చినటువంటివి మాత్రం ఈ ప్రాసెస్లో అస్సలు వాడకూడదు. సో ఇది మాత్రం మనం మర్చిపోవద్దు. వీటిని పూర్తిగా క్లీన్ చేసిన తర్వాత పైనుండే పీల్ని అయితే మొత్తం తీసేయడం జరుగుతుంది. సో మనకి కేవలం మధ్యలో ఉండేటటువంటి ఈ పీచ్ లాంటిది మాత్రమే తీసుకుంటాం. పైన గ్రీనరీగా ఉండేదంతా తీసేస్తాం. చుట్టూ ఉండేటటువంటి ఎడ్జ్ ముళ్ళులను కూడా పూర్తిగా తీసివేయడం జరుగుతుంది. ఇది ఎక్స్ట్రాక్టర్లో వేస్తే రోలర్ నుంచి గుజ్జు అయితే బయటకు వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనం గుజ్జు బయటకు తీసిన తర్వాత పూర్తిగా పాశ్చరైజేషన్కి తీసుకువెళ్తాం. 15 నిమిషాల్లోనే దాదాపు 60 నుంచి 70 డిగ్రీల టెంపరేచర్లో పెట్టి తర్వాత దాన్ని కూలింగ్ ప్రాసెస్లో చేస్తారు దీనికి సంబంధించినటువంటి టెక్నీషియన్స్. సో ఆ తర్వాత మొత్తం అంతా ఇది ఫిల్టర్ అయితే అయిపోతుంది. ఎలాంటి మలినాలు లేకుండా ప్యూర్ అలోవెరా జ్యూస్ అయితే బయటకు వస్తుంది. సో మనం బయట మార్కెట్లో చూస్తూ ఉన్నాం సాఫ్ట్ డ్రింక్స్ కానివ్వండి ఏదైనా సరే. సో మనకి ఎలాంటి ఫ్లేవర్స్ అయితే వస్తున్నాయో అదేవిధంగా ఇక్కడ కూడా మనం సహజ సిద్ధమైన ఫ్లేవర్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు కావాల్సిన ఫ్లేవర్స్లో బాటిలింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ప్యాకింగ్ అయితే పూర్తయిపోతుంది. ప్లాస్టిక్ బాటిల్స్, టెట్రా ప్యాక్స్లో, క్యాన్స్లో మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఈ అలోవెరా జ్యూస్ని అయితే ప్యాక్ చేసుకోవచ్చు. ఇక ఆటోమేటిక్ మెషిన్ మనం తీసుకున్నట్లయితే దీంట్లో కూడా డీ కోడ్ ద్వారా మనం బాటిల్స్ పెట్టి ఎంత ఎంఎల్ అంటే మనకి ఒక 500 ml నుంచి 1 లీటర్ 5 లీటర్ ఎంతైనా తీసుకోవచ్చు. కాబట్టి దాని ప్రకారం మనం బాటిలింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఒకవేళ మనం టిన్స్ పెట్టుకున్నట్లయితే వీటికి కూడా మనకి 200 ml నుంచి 500 mlలో కూడా జ్యూస్ని అయితే మనం టిన్స్లో కూడా తయారు చేసుకోవచ్చు. దానికి ఆటోమేటిక్ మెషిన్ అయితే కావాల్సి ఉంటుంది టిన్స్లో అయితే మనం ప్యాక్ చేయడానికి. ఇక టెట్రా ప్యాక్స్ కూడా వీటిని మనం చేసుకోవచ్చు. సో ఫైనల్గా మనకి మొత్తం బాటిలింగ్ అయిపోయిన తర్వాత ఎక్స్పైరీ డేట్ అనేది కూడా దాని మీదే ప్రింట్ అయ్యి బయటికి రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి పూర్తిగా ప్రాసెస్ అంతా అయిపోతుంది. బాటిల్స్ అనేది తయారైపోతూ ఉంటాయి. మనకి మార్కెట్లో ఉండే సేల్ బట్టి 1 లీటర్ 5 లీటర్ వరకు వీటిని మనం తయారు చేసుకోవచ్చు. ఈ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది అనేది ఒకసారి మనం చూద్దాం. సింపుల్గా మనం స్టార్ట్ చేయాలనుకుంటే దీనికి 10 నుంచి 15 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఒకవేళ భారీ పరిశ్రమగా పెట్టాలనుకుంటే 30 నుంచి 60 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సో మిషనరీకే 70% అనేది మనం ఇన్వెస్ట్మెంట్ పెడతాం. కలబందకు అనేది కాస్త తక్కువగానే ఉంటుంది. అయితే ఈ అలోవెరా మనకి ఎక్కడ దొరుకుతుంది, అలాగే ఈ అలోవెరాని మనం ఎంతలో కొనొచ్చు, కేజీ ఎంత పడుతుంది, ఒకవేళ మనం టన్ను తీసుకుంటే ఎంత అవుతుందని చాలామందికి అనుమానం ఉంటుంది. సో అది కూడా మీకు నేను క్లారిటీ ఇస్తాను. ఈ అలోవెరా ప్రైస్ అనేది మనం పెర్ కేజీ తీసుకున్నట్లయితే 20 to 25 రూపీస్ అయితే ఈజీగా ఉంటుంది. సో అలాగే ఈ ప్రైస్ టన్నులో మనం చూసుకున్నట్లయితే దాదాపు 20,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు ఈజీగా ఉంటుంది. అంటే ప్రైమ్ క్వాలిటీ నుంచి వీటిని క్వాలిటీగా మనం చూసుకున్నట్లయితే ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అంటూ ఉంటారు. సో కొంచెం దళసరిగా ఉండి బాగా మందంగా ఉండేదాని ప్రకారం ఏ గ్రేడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా కొంచెం లేతగా ఉండేటటువంటి దానికి బి గ్రేడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలా తక్కువ పీచ్ వచ్చేదాని ప్రకారం సి గ్రేడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి టన్ అనేది 25,000 రూపాయల వరకు కూడా కాస్ట్ ఉంటూ ఉంటుంది. ఒకవేళ మనం ఎకరాల్లో చూసుకున్నట్లయితే 1,80,000 రూపాయల నుంచి 2,60,000 రూపాయల వరకు రైతులకు ఇచ్చి ఒక ఎకరా పంట అయితే తీసుకోవచ్చు. సో మార్కెట్లో రైతులు అది చెప్పేదాని ప్రకారం 18 నుంచి 19,000 రూపాయల టన్ అయితే ఖచ్చితంగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా మనం హోల్సేల్గా అయితే రైతుల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు, లేదంటే మనమే దీన్ని ప్లాంట్గా మార్చుకొని మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ అలోవెరా జ్యూస్ని మనం చూసినట్లయితే మనకి 50 రూపీస్ వరకు 1 లీటర్ తయారీకి ఖర్చు అవుతుంది. ప్రొడక్షన్ ఖర్చులు అదేవిధంగా మార్కెటింగ్ ఇవన్నీ కూడా కలుపుకొని దాదాపు 70 రూపీస్ అయితే మనం ఖర్చుల కింద లెక్క వేస్తాం. దీన్ని 100 నుంచి 120 రూపీస్కి 140 రూపీస్కి హోల్సేల్గా మనం ఇచ్చుకోవచ్చు. దీన్ని రిటైల్గా 160 to 180 రూపీస్కి అయితే అమ్మచ్చు. సో బ్రాండెడ్వి మనం చూసుకున్నట్లయితే 400, 350, 300, 250 రూపీస్ నుంచి కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఈ విధంగా మనం అతి తక్కువ రేటుకి అంటే 160 రూపీస్ నుంచి మనం మార్కెట్లో అమ్ముకోవచ్చు. యావరేజ్గా మనం లెక్క వేసుకున్న లీటర్కి 40 to 60 రూపీస్, ఒక్కోసారి 70 రూపీస్ కూడా ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. సో హోల్సేల్గా మనం బల్క్గా అనేది ఎవరైనా ఆర్డర్ ఇస్తే వాళ్ళకి ఇస్తూ ఉంటే కొంచెం కాస్ట్ అనేది తగ్గించేయమంటారు. ఈ ప్రకారం చూసుకున్నా మనకి లీటర్ అనేది 60 పడినా 70 పడినా 20 to 30 రూపీస్ ప్రాఫిట్ వేసుకొని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో అందుకే లీటర్కి మనకి ఇంత వస్తుందని ఈజీగా చెప్పలేము, ఎందుకంటే మనం సేల్స్ చేసిన దాన్ని బట్టి మనం ఇచ్చే కమిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. యావరేజ్గా మనం లెక్క వేసుకుంటే లీటర్కి 50 to 60 రూపీస్ ప్రాఫిట్స్ అయితే ఇందులో ఉంటాయి. సో ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. లేబర్ కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది, ప్యాకింగ్ ఖర్చు అనేది కూడా ఎక్కువ అవుతుంది, మార్కెటింగ్ చేసుకోవాలి కాబట్టి దానికి కూడా ఖర్చు అనేది మనం లీటర్కి 15 to 20 రూపీస్ అయితే కలుపుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి ప్రాసెసింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకి లీటర్కి 50 రూపీస్ అయితే ప్రాఫిట్స్ వస్తుంది. ఏ విధంగా మనం ఎంత సేల్ అనేది పెంచుకుంటే అన్ని 50s అయితే మనకి ఈ ప్రాఫిట్స్ అనేది వస్తూ ఉంటాయి. సో ఫైనల్గా మార్కెటింగ్,
ఈ బిజినెస్ చేయాలంటే మార్కెటింగ్ అనేది చాలా బాగా చేయాలి. ఎందుకంటే మార్కెట్లోకి మనం కొత్తగా వచ్చినట్టు అన్ని షాపుల వారికి తెలియజేయాలి, కస్టమర్స్కి కూడా ఈ ప్రోడక్ట్ గురించి బాగా తెలియాలి. అందుకే అడ్వర్టైజ్మెంట్ అనేది ఎక్కువగా చేసుకోవాలి. ఈ అలోవెరా జ్యూస్ అనేది కేవలం కొన్ని షాపులకి ఇవ్వాలని లేదు. మీరు ఆయుర్వేదిక్ షాపులకి ఇవ్వచ్చు, కిరాణా షాప్స్కి ఇవ్వచ్చు, డిపార్ట్మెంట్ స్టోర్స్కి ఇవ్వచ్చు, రెస్టారెంట్స్కి ఇవ్వచ్చు, పార్కుల దగ్గర ఉండే స్టాల్స్కి ఇవ్వచ్చు. సో ఈ విధంగా కిరాణా మాల్స్ ప్రతి చోట మీరు ఇచ్చుకోవచ్చు. స్పోర్ట్స్ సెంటర్స్లో ఇచ్చుకోవచ్చు, అక్కడ ఉండే క్లాసెస్ దగ్గర కూడా ఇచ్చుకోవచ్చు, పెద్ద పెద్ద మాల్స్లో కూడా ఇచ్చుకోవచ్చు, హోల్సేల్గా దీన్ని మీరు డీలర్షిప్ కూడా ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా మీరు మార్కెట్ అయితే పెంచుకోవచ్చు. ఎందుకంటే ఇది ఫుడ్కి సంబంధించింది, అదేవిధంగా ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి దీన్ని ఎక్కడైనా జనాలు తీసుకుంటూ ఉంటారు. ఈ డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి జిల్లాల వారికి డీలర్షిప్ ఇస్తే మంచి కమిషన్ వస్తుంది, అదేవిధంగా సేల్స్ అనేది పెరుగుతూ ఉంటాయి, మౌత్ పబ్లిసిటీ కూడా బాగా వస్తుంది. సో రూరల్ ఏరియాల వరకు మన ప్రోడక్ట్ అనేది రీచ్ అయితే బిజినెస్ అనేది దానికదే పెరుగుతూ ఉంటుంది. పెద్ద పెద్ద కంపెనీలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాడ్స్ అయితే ఇస్తూ ఉంటాయి. సో మనం లోకల్గా ముందు దీనికి సంబంధించిన యాడ్స్ అనేది ఇస్తూ ఉంటే, డిజిటల్ మీడియా ప్రమోషన్స్ చేసుకుంటూ ఉంటే, ఆన్లైన్ స్టోర్స్లో మనం అమ్ముతున్నామనేది తెలియజేస్తూ ఉంటే ఈజీగా మనకి బిజినెస్లు అయితే పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు ఆన్లైన్ స్టోర్స్, ఆర్గానిక్ స్టోర్లో ఇవి ఎక్కువగా అమ్ముతూ ఉన్నారు. సో మీరు కూడా ఆ విధంగా ఫోకస్ చేయొచ్చు. రూరల్ ఏరియాలో 50% స్టాక్ అమ్మే విధంగా మీరు ఫోకస్ చేస్తే ఈజీగా ఆటోమేటిక్గా టౌన్లో సేల్స్ దానికదే పెరుగుతూ ఉంటాయి. ఈ బిజినెస్ అనేది చాలా బెస్ట్ బిజినెస్. సో చాలా తక్కువ మంది మాత్రమే ఈ బిజినెస్ చేస్తున్నారు. దీని వెనుక కష్టం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో దీని గురించి పూర్తిగా అన్నీ మీకు నేను తెలియజేస్తాను. సో మిషనరీకి సంబంధించి, అదేవిధంగా రా మెటీరియల్కి సంబంధించి నేరుగా మీరు వెళ్ళి పూర్తిగా దాని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే బిజినెస్లోకి వెళ్ళండి. తక్కువ ఇన్వెస్ట్మెంట్తో కూడా మీరు దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు అలోవెరా ఈ జ్యూస్ని అయితే మార్కెట్లోకి తీసుకొస్తే ఒక బ్రాండింగ్తో మీకంటూ ఒక మంచి పేరు కూడా నిలబడుతుంది. కంపెనీ కూడా తర్వాత మరిన్ని ప్రోడక్ట్స్ అయితే మార్కెట్లోకి తీసుకురావచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ అలోవెరా జ్యూస్ బిజినెస్. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే నేను మీకు తెలియజేస్తాను. అలాగే ఈ మిషనరీస్ సంబంధించినటువంటి లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. పూర్తిగా వాటి గురించి తెలుసుకొని మాత్రమే తీసుకోండి. మీకు దీనిపై ఏదైనా అనుమానాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.